ఏంటి శారదమ్మ ఇది? నాకు అమ్మ లేదు. నిన్ను అమ్మలాగా చూసుకుంటున్నాను, నువ్వు నన్ను బిడ్డలాగా చూసుకుంటున్నావు. కానీ మనల్ని బిడ్డలాగా చూసుకునే దేవుడు మాత్రం కనీసం మనల్ని మనుషుల్లా చెవకడుతున్నాడా? బాధపడకు జ్యోతి, రాజీవ్ నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమించినవాడు ఎప్పుడు దూరం కాడు. ప్రేమించిన వాడే దూరం అవుతాడు, ప్రేమించిన వాడే దక్కకుండా పోతాడు. ఇప్పుడు ప్రేమలకి ఆప్యాయతలకి వెలివే లేదు శారదమ్మ. దొరబాబు అమ్మగారు శ్రావ్య ఒక పక్కన నన్ను నా భర్తని దూరం చెయ్యాలని కంకణం కట్టుకుంటే, ఇంకో పక్కన వాళ్ళ కండగా నీలాంబరు నిలబడింది. వాళ్ళ ముగ్గురిని దాటి నేను నా భర్తని దక్కించుకోవాలంటే ఏం చేయాలో నువ్వే చెప్పు శారదమ్మా. జ్యోతి, నువ్విలా ధైర్యాన్ని కోల్పోతే మాత్రం మనిద్దరం జీవితాంతం ఇలాగే ఈ ఇంట్లో ఏడుస్తూ కూర్చోవాలి తప్ప ఏ ఫలితం ఉండదు. మీ అమ్మా నాన్నల ఆత్మ శాంతించాలంటే రాజీవ్ నీకు దగ్గర కావాలి. నీ భర్త నీకు దక్కాలి. అదే నువ్వు వాళ్ళకి చేసే ఆత్మశాంతి. ఏంటి జ్యోతి ఆలోచిస్తున్నావు? నువ్వు చెప్పేది కరెక్టే శారదమ్మా. దానికంటే ముందు వాళ్ళకి నేను పిండి ప్రదానం చేస్తాను. అది లిస్ట్ రాస్తుంటేనే ఇదంతా గుర్తుకొచ్చింది. కానీ పిండ ప్రదానం జాగ్రత్తగా, ఎవ్వరికీ అనుమానం రాకుండా చేయాలి. ఎందుకంటే నీలాంబరి మామూలుది కాదు. తన నీడనే తను నమ్మదు. ఇక నీ మీద అనుమానం రాకుండా చూసుకో. ఆల్రెడీ నీ మీద నిఘా పెట్టింది. అది తప్పించుకుని నువ్వు పిండ ప్రదానం చేయాలి.